హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వరల్డ్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా ఉండే పూజా విధానాన్ని అయితే షేర్ చేశాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. కొబ్బరికాయ కొట్టకపోయినా, నైవేద్యం పెట్టకపోయినా మనం పూజా విధానాన్ని ఎలా చేసుకోవాలి, పెద్ద పెద్ద డెకరేషన్లు, హంగు ఆర్భాటం లేకపోయినా ఏ విధంగా పూజ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో షేర్ చేశాను. నేనైతే కొత్త ఇంట్లో దిగామండి, అందుకని చెప్పని నేను ఆషాఢ అమావాస్య పూజ అయితే షేర్ చేసుకోలేకపోయాను. అందుకని నేను ఈరోజు అయితే పూజ చేసేసుకున్నాను. శనివారం మనకి ఆషాఢ మాసంలో మొదటి శనివారం కదా, ఎందుకు మిస్ చేసుకోవాలని చెప్పని నేను పూజ అనేది చేసుకున్నాను. చాలా సింపుల్గా నా దగ్గర ఉన్న వాటితోనే. అది కూడా మీకు ఈ పూజ అయిపోయిన తర్వాత నాకు మీతో షేర్ చేసుకోవాలనే ఒక థాట్ వచ్చింది. అంటే కొంతమంది అడిగారు సింపుల్గా పూజా విధానం ఎలా చేసుకోవాలి మన దగ్గర ఏమీ లేకపోయినా అని చెప్పని. అందుకని ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను అనమాట. నేనైతే కొత్త ఇంట్లో దిగిన తర్వాత మాకు పూజా మందిరం లేదండి, నేను షెల్ఫ్లోనే పెట్టుకున్నాను సపరేట్గా వంటగదిలోని. అక్కడ ఏంటంటే ఇలా చిత్రపటాలను అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను. నా దగ్గర ఉన్న కుబేర కొంచెం కానీ, అలానే కుబేర కుండలు కానీ, ఇంకొన్ని లక్ష్మీప్రదమైన వస్తువులు కానీ నేను ఇంకా పూజా మందిరంలో అయితే సెట్ చేయలేదు. కొన్ని ఇలాగా సెట్ చేసేసి అన్నీ రెడీ చేసి పెట్టుకున్న వాటితోని నేను ప్రజెంట్ అయితే పూజను అయితే చేసేసుకున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక ఈ ఆషాఢ మాసం శనివారం 6వ తారీఖు నుంచి వారాహిదేవి నవరాత్రులు కూడా మొదలవుతున్నాయి. తొందరలోనే నేను ఆ వీడియోలు కూడా షేర్ చేస్తాను. ఈ ఆషాఢ మాసంలో లక్ష్మీదేవి అమ్మవారిని, విష్ణుమూర్తిని పూజించినట్లయితే చాలా మంచిదండి, మనకి శుభప్రదం కూడా. అదేవిధంగా వారాహిదేవి అమ్మవారి నవరాత్రులలో కూడా ఒక్కసారి అన్నా పూజ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఆ వీడియో కూడా నేను తొందరలోనే షేర్ చేస్తాను. ఈ విధంగా నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే మన దగ్గర ఏమీ లేకపోయినా, ఓన్లీ పువ్వులు ఉన్నా, లేదంటే మన పెరట్లో పూచిన పువ్వులైనా, ఒక్క పువ్వు అయినా సరే పెట్టి పూజ చేసుకోవచ్చు. ఒకవేళ పువ్వులు లేకపోయినా కూడా మీరు దేవుడికి చేయెత్తి దండం పెట్టినా కూడా సరిపోతుందండి. కానీ ఉంటాయి కదా, ఏదో ఒక పువ్వులో లేకపోతే 10 రూపాయల పువ్వులు తెచ్చుకొని అయినా సరే చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే పువ్వులు పెట్టి రాయి చెంబులోని నీళ్లు పెట్టి పసుపు కుంకుమ పెట్టుకున్నాను. అలానే స్వామివారికి ఎండు ద్రాక్ష అనేది నివేదించుకున్నాను. నేను ఇక్కడ కొబ్బరికాయ కొట్టలేదు, పెద్ద పెద్ద డెకరేషన్లు చేయలేదు. అంటే నేను ఎప్పుడు డెకరేషన్లు చేసుకుంటా, లేదంటే ఎక్కువ నైవేద్యాలు వండుకుంటా ఇలాగైతే షేర్ చేస్తాను కదా. ఈసారి నేను అవేమీ చేయకుండా ఇలా సింపుల్ వీడియో కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ పూజా విధానాన్ని కూడా షేర్ చేసుకుంటున్నాను అనమాట. మీరైతే ఎంత భక్తి శ్రద్ధలతో చేసామనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత హంగు ఆర్భాటంతో చేసామనే దానికన్నా చాలా భక్తి శ్రద్ధలతో చేసి దేవుడికి దండం పెట్టుకుంటే స్వామివారు అదే ఎక్కువగా మనస్తృప్తిగా తీసుకుంటారనమాట. ఒకవేళ మన దగ్గర ఉన్నట్లయితే కనుక ఎక్కువ పెట్టుకోవచ్చండి, పెట్టుకొని నైవేద్యాలు పెట్టుకోవచ్చు, రకరకాల పువ్వులతోని చేసుకోవచ్చు, ఏ విధంగా అయినా సరే చేసుకోవచ్చు. పూజ అనేది ఉన్నదాన్ని బట్టి మనం ఎలా పూజ చేసుకోవాలి అనే దాని గురించే నేను ఈ వీడియో అయితే షేర్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే కంపల్సరీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.